సుకుమార్ రామ్ చరణ్ గారి కాంబినేషన్ లో రాబోతున్నటువంటి సినిమా దానికి సంబంధించి వస్తున్నటువంటి చర్చలు చూస్తుంటే ఒక రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే తెలుసు పెద్ది అనేటువంటి ఒక బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి రామ్ చరణ్ గారు తర్వాత తీయబోయేటువంటి సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటది. అందులో కూడా సుకుమార్ గారితో. సుకుమార్ అంటే మనకు తెలుసు పుష్పతో నేషనల్ వేడిగా ఆయనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ని పెంచుకున్నాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే రంగస్థలం వచ్చి ఒక రేంజ్ లో ముఖ్యంగా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ని ప్రపంచానికి పరిచయం చేశారు అనాలి. అలాంటి వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఆ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ దాంట్లో ఉండేటువంటి ఇంకా స్టోరీ ఒక రూరల్ బ్యాక్డ్రాప్కి సంబంధించినటువంటి స్టోరీ అంటే ఇంకా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఒక రంగస్థలం చూసాం, పుష్ప చూసాం, ఇప్పుడు దాన్ని రెండుకి మించినటువంటి సినిమాని ఆయన అందించడానికి ఇప్పటికే చాలా అద్భుతమైనటువంటి స్టోరీని డిజైన్ చేసుకున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా కూడా స్టార్ట్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత సినిమా దసరా నుంచి రెగ్యులర్ షూటింగ్కి వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈలోపే ఈ కథకి తగ్గట్టుగా అందరినీ కూడా ఎంపిక చేసేటువంటి పనిలో సుకుమార్ గారు ఉన్నారట. అందులో భాగంగానే ఒక కీలకమైనటువంటి ఒక లేడీ, ఆ పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ ఉండబోతుందట. అలాంటి పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ ఇప్పుడున్నటువంటి హీరోయిన్లో ఎవరితో చేపిస్తే బాగుంటుంది అంటే వన్ అండ్ ఓన్లీ నయనతార అయితే బాగుంటుంది అని చెప్పి సినిమా చిత్ర యూనిట్ అందరూ, అలాగే హీరో రామ్ చరణ్ గారు కావచ్చు, సుకుమార్ గారు కూడా భావించారట. వెంటనే నయనతార గారికి స్టోరీ కూడా చెప్పారట. ఆమె కూడా చాలా ఎగ్జైటెడ్ అయిపోయిందట. చాలా అద్భుతంగా ఉంది నా క్యారెక్టర్, 100% నేను చేస్తాను అని చెప్పిందట. కానీ ఒక మెలిక కూడా ఆమె పెట్టిందట. అదేంటంటే చాలా ఎక్కువ స్థాయిలో ఆల్మోస్ట్ హీరోకి ఎంత రెమ్యునరేషన్ ఇస్తారో ఆ స్థాయిలో నాకు కూడా ఆ రెమ్యునరేషన్ ఇవ్వాలి అని చెప్పి ఆమె కోరినటువంటి సమాచారంగా మనకైతే తెలుస్తూ ఉంది. నిజంగానే అంత డిమాండ్ ఉందంటే నయనతార గారికి అంత డిమాండ్ ఫస్ట్ నుంచి ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువైంది. ఎందుకంటే ఆమె హీరోయిన్గా తగ్గించినప్పటికీ, పాత్రలు తక్కువ చేస్తున్నప్పటికీ చూస్ చేసుకుని మాత్రమే క్యారెక్టర్లు చేస్తున్నారు. సో అలాంటి ఈ టైంలో డెఫినెట్గా ఈ సినిమాకి ప్లస్ అవుతుంది. ఈ సినిమాకి ఆమె క్యారెక్టరు, ఆమె పర్ఫార్మెన్సు చాలా ఇంపార్టెంట్గా ఉండబోతుంది అని ఆమె కూడా గ్రహించి నాకు కూడా మంచి అమౌంట్ ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఒక నిబంధన పెట్టారట. దానికి కూడా చిత్ర యూనిట్ ఓకే చెప్పారు అనేటువంటి సమాచారం కూడా అందుతుంది. అంటే రామ్ చరణ్ గారి స్థాయిలో, అంటే ఆయనకి ఇచ్చేటువంటి అంత బడ్జెట్ కాకపోయినా కొంతవరకు ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా అయితే మనకు వస్తున్నటువంటి వార్తలు అయితే ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో ఈ సినిమా కోసం ఖర్చు పెట్టడానికి, ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయటానికి ఆమె సిద్ధమవుతున్నారో, ఎలాంటి క్యారెక్టర్ అటు ఆమె కోసం డిజైన్ చేశారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఒక క్యారెక్టర్ కోసమే, అంటే హీరో కన్నా కింద ఉండేటువంటి క్యారెక్టర్ని అంత పవర్ఫుల్గా రాస్తే ఇంకా రామ్ చరణ్ గారి పవర్ఫుల్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఏ రేంజ్లో ఉంటుంది, ఎలా చూపిస్తారు అనేది ప్రత్యేకంగా మనం ఊహించుకోవాల్సిన అవసరం లేదు. సుకుమార్ అలాగే రామ్ చరణ్ గారి కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమాలో ముఖ్యంగా ఒక ప్రధాన పాత్రలో నయనతార గారిని అనుకుంటున్నారు. ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయట, చాలా క్యారెక్టర్లు ఉన్నాయట. దాంట్లో చాలా మందిని అటు తమిళ నుంచి, అటు మలయాళం నుంచి, అటు హిందీ నుంచి కూడా కొంతమంది క్యారెక్టర్ని ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేసుకోబోతున్నట్టుగా దానికి సంబంధించినటువంటి ఎంపిక ఇప్పటికే మొదలైపోయింది. దాంట్లో భాగంగానే నయనతార గారిని కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఆమెకి ఎంత ఇచ్చైనా సరే ఈ సినిమాలో నటింపజేయాలనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో వాళ్ళు కూడా ఉన్నారట. ఏదేమైనా ఈ సినిమా మీద ఉండేటువంటి కాన్ఫిడెన్స్ చూస్తుంటే నెక్స్ట్ లెవెల్, మళ్ళీ ఎక్కడికో ఒక పుష్ప, ఒక రంగస్థలం, ఒక పెద్ద సినిమా, దానికి మించి ఉండబోయేటువంటి ఒక రికార్డులు వీటికి మించే ఉండేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.